బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి జోరునే చూపించింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించే విధమైన ట్రెండ్ ను చూపించగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర తమిళనాడులో సూర్య కెరీర్ బెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ కలెక్షన్ ను మొత్తం మీద దక్కించుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద మొదటి రోజు 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ను 2.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 10.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 9.07 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొదటి రోజు గాను సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 14.9 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.85 కోట్లు, కర్ణాటకలో 2.85 కోట్లు, కేరళలో 2.5 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్ లో 11.20 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 34.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 17.5 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 82 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 64.5 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర లాంగ్ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.